అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇంకో పక్షులు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఇది వచ్చేసి బుధవారం రోజు అమావాస్య రోజు వీడియో. మరి బుధవారంగా వీడియో ఉంది, కొంచెం గురువారం రోజే ఉంది. గురువారం మనకు గుప్త నవరాత్రులని, వారాహిదేవి నవరాత్రులని ఇంకా ఆ రోజు నుంచి 26వ తారీఖు నుంచి మొదలు కదా. మేమైతే మా ఇంట్లో అయితే మేము వారాహిదేవి నవరాత్రులని అమ్మవారి రూపం పెట్టుకొని సపరేట్గా అంటూ ఏం చేయను. నేను మామూలుగా దుర్గాదేవికి, లక్ష్మీదేవికి ఆ రూపంలోనే అనుకొని కొంచెం పసుపు, కుంకుమ, పుష్పము ఏ విధంగా దీపారాధన చేస్తానో ఆ విధంగా అనుకుంటా. సాయంత్రం పూట ఇంకా టీవీలో అష్టోత్తరాలు అవి పెట్టుకొని ఇనుకొని ఆ తల్లిని నమస్కారం చేసుకుంటా. అంతే నేను చేసేది. ఏ నవరాత్రులు అయినా కానీ నేను దుర్గమ్మను, లక్ష్మీదేవిని ఆరాధన చేస్తాను. నేను చేసేది ఇదే, దీపారాధన చేసుకుంటా. మన ఇంట్లో ఏది ఉంటే అది నైవేద్యం పెట్టి అమ్మను నమస్కారం చేసుకుంటాను. కానీ దేవి నవరాత్రులు 9 రోజులు వస్తాయే మనకు, దసరా నవరాత్రులు అప్పుడు 9 రోజులు చేసుకుంటే, ఇప్పుడు కానీ అమ్మకు పసుపు కుంకుమ సమర్పించేసి ఇంకా నాకు పీరియడ్ వచ్చిండే కదా, బుధవారం రోజుకి 4 days ఇంకా మొత్తం అన్నీ క్లీనింగ్ చేసేసుకున్నాను. ఇంక 25వ తారీఖుకు నాకు 4 రోజులు. కానీ ఇంకా 26వ తారీఖు నుంచి ఇంకా పూజ అన్నీ చేసుకున్నామనేసి మొత్తం అంతా క్లీనింగ్ చేసుకున్నాను. ఇంకా ఉతకాల్సినవన్నీ ఉతికేసి, కటన్లు, బెడ్షీట్లు కొన్ని అక్క ఉతుకుతుంది, కొన్ని నేను ఉతుక్కునేటివి ఉంటాయి. ఇంకా అవన్నీ ఉతికేసి ఆరేసి, ఇంకా కొన్ని ఫ్లవర్ వాజులు కానీ కొంచెం నల్లగా ఉంటాయి అవి కానీ వేసి ఇట్లా బట్టలు ఉతికినప్పుడల్లా పైన టెర్రస్ మీద. ఇంకా అది కాక మనం ఇప్పుడు శుభ్రం చేసేసుకోవాలా. నాకు ఆషాఢ మాసం అన్నా, శ్రావణ మాసం అన్నా నేను నెల రోజులు బాగా అమ్మవారికి, దుర్గామాతకు నెలంతా బాగా పూజ చేసుకుంటా. ఒకరోజు అమ్మవారికి బోనం కానీ చేసేవయ్యి అమ్మవారికి ప్రసాదిస్తాను. ఈరోజు మీకు ఇప్పటికి వాయిస్ ఇచ్చేటప్పటికి దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళొచ్చి మళ్ళీ వాయిస్ ఇస్తాను. అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపారాధన కానీ చేస్తాను నేను. అది కానీ ఏ విధంగా చేస్తానో చూపిస్తాలేండి, రేపటి వీడియోలో పెడతాను. మరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని చూపించకూడదని చెప్పిరి. అడిగినాను నేను వాళ్ళని, కమిటీ వాళ్ళని అడిగితే లేదమ్మా చూపిము అని చెప్పిరి. అందుకు అందుకే బయటే చూపిస్తాను. అమ్మవారు అయితేనే ఎంత బాగుంటుందో. ధర్మవరంలో దుర్గమ్మ అంటే అంత ఫేమస్. ఆ తల్లే ఈయని కోరికలు ఏం కోరినా కానీ తప్పకుండా ఇస్తుంది. మరి అమావాస్య రోజు, ప్రతి నెల అమావాస్య రోజు వచ్చేసి మేము దక్షిణం వైపుకు తిరిగి పెద్దలకు నమస్కారం చేసుకుంటాము. ఇంట్లో అందరం ఉంటే నలుగురు నమస్కారం చేసుకుంటాము. ఇంకా ఆ రోజు నేను చేయకూడదు కాబట్టి మా వారు ఇంకా పుష్పం పెట్టేసి, వాళ్ళ నాన్న ఫోటో ఉంది, బొట్టు పెట్టి నమస్కారం చేసుకుంటా అన్నాడు. ఇది ప్రతి అమావాస్యకు చేసుకుంటాము. మరి వచ్చేసి ఇంకా చనిపోయిండే రోజు ఉంటుంది కదా, అప్పుడు చేస్తాము. మళ్ళీ పితృపక్షాల్లో కానీ చేస్తాము. ఇంక ఈ విధంగా అంతా అన్నీ అయిపోయినాయి. మొత్తం అంతా ఇంకా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా మనకు వచ్చేసేసి ఇంకా గురువారం రోజు ఇంకా పూజ చేద్దామన్నా తెల్లవారుజాము లేసి స్నానము అంతా అయిపోయింది. ముగ్గులు అన్నీ పెట్టుకున్నా. దీపారాధన చేద్దామంటే దీపారాధన ఒక్కటి చేసుకున్నా. పూజా మందిరం శుభ్రం చేసేసి దీపారాధన చేసుకున్నా. కానీ ఇంకా పూలు అవన్నీ అయితే లేవు. ఇంకా సరేలే దీపారాధన చేసుకున్నాం, సాయంత్రం పెట్టుకున్నాంలే అనేసి. చూడండి ముగ్గు ఎంత చక్కగా, చిన్న ముగ్గు కానీ మధ్యలో వేసేసి బార్లు వేస్తేనే ఎంత చక్కగా ఉంటుందో. మన ఇంటి ముందు చూసి ఇల్లాలను చూడాలని అంటారు. అవి నాకు చెప్పడానికి రావు. ఫస్ట్ మన ఇంటి ముందర చూస్తేనా ఇంటిని చూసి ఇల్లాలను చూడాలని పెద్దలు చెప్తారు కదా. మన ఇంటి ముందర బాగా ముగ్గులు పెట్టుకొని మనకుండే దాంట్లోనే లేనిది ఎప్పుడు మనం ఆశపడకూడదు. మనకు భగవంతుడు ఏది ప్రసాదిస్తే అది, ఎదుటోళ్ళకి అది ఉందని మనం బాధపడకూడదు. మనకు తప్పకుండా భగవంతుడు ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరికి ఇస్తాడు. మనకు అన్నీ ప్రసాదిస్తాడు. ఒకరికి ముందు ఒకరికి వెనుక తప్పకుండా ఇస్తాడు. మనకుండే దాంట్లోనే చిన్నగా ముగ్గేసుకొని పసుపు కుంకుమ సమర్పించి, పుష్పాలు ఉన్నాయనుకో పెట్టుకున్నాం, లేదనుకో నమస్కారం చేసుకున్నాము. చక్కగా నుదుటను బొట్టు పెట్టుకొని మనకుండే దాంట్లో లక్షణంగా టిఫిన్లే చేసుకోవాలా, అవి చేసుకోవాలా, ఇవి చేసుకోవాలా అనుకోకుంటే అన్నం పప్పు గానిలే చేసుకొని లక్షణంగా మనం కుటుంబంతో సంతోషంగా ఉండాలా. ఇది వచ్చేసి గురువారం రోజు సాయంత్రము నేను పూలు పీక్కున్నాను. ఉదయాన్నే దీపారాధన కానీ చేసేసుకున్నాను. కానీ పూలు పీక్కునే కానీ చీకట్లో వచ్చి పీక్కోలేం కదా. ఇంకా
ఆషాఢ మాసము ఇంకా మొదలు కదా, గురువారం నుంచి ఆషాఢ మాసం మొదలు. నేను నెల రోజులు ఆషాఢ మాసం అమ్మవారికి చేసుకుంటాను. మనకు ఉండే దాంట్లో ఏది ఉంటే అది సమర్పించి దుర్గమ్మకు, లక్ష్మీదేవికి. కానీ లక్ష్మీదేవి ముందర ఎప్పుడు నిమ్మకాయలు పెట్టకూడదు, వేప మండలు పెట్టకూడదు. ఈ అమ్మ శాంతి స్వరూపిణి, లక్ష్మీ సరస్వతి వాళ్ళ దగ్గర శాంతి స్వరూపిణులు కాబట్టి వాళ్ళ దగ్గర పసుపు కుంకుమ పుష్పాలు ఏవైనా సమర్పించవచ్చు. కానీ దుర్గామాతకు వచ్చేసి నిమ్మకాయలు, వేప మండలు, గంగమ్మకు, దుర్గమ్మకు, పెద్దమ్మకు నా దగ్గర ఉన్నారు కదా, మీరు చూసింటారు నా వీడియోల్లో. వాళ్ళకు వచ్చేసి వేప మండలు, నిమ్మకాయలు అవన్నీ సమర్పించవచ్చు. ఈ ఆషాఢ మాసంలో ప్రీతికరం కదా వాళ్ళకు. ఇంకా వచ్చేది మనకు శ్రావణ మాసం, అప్పుడు లక్ష్మీ పూజలు చేసుకోవచ్చు, ఇప్పుడు దుర్గమ్మ పూజలు చేసుకోవచ్చు. పెద్దమ్మ, దుర్గమ్మ, గంగమ్మ, ఎల్లమ్మ, ఏ అమ్మ అయినా గ్రామ దేవతలకు ఎవరికైనా కానీ పూజ చేసుకోవచ్చు ఆషాఢ మాసంలో. ఈ విధంగా నేను ఉట్టే దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టేసుకున్న గురువారము. మరి సాయంత్రం పుష్పాలు సమర్పించి పూజ చేసుకున్నాను. మరి వచ్చేసి ఇంకా మనం తీసిండేదే మనం చూపిల్ల కాబట్టి నేను చూపిస్తాను. పుష్పాలు పెట్టైనా సాయంత్రం తీయచ్చు, మనకు లేకుండా కానీ పూజ చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు అని చూపించినాను. మళ్ళీ వచ్చేసి గాజుల మాల కట్టుకున్నాను అమ్మవారికి అనేసి కట్టుకున్నాను. అది ఏ విధంగా కట్టాలో చూపిస్తా. ఒక గాజు తీసుకొని ఫస్ట్ వచ్చేసి ఒక గాజుకు ముడి వేసేసుకోవాలా. వేసేసుకున్న ఫస్ట్ 2 గంటలు వేసుకోవాలి ఒక గాజుకు. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి, ఆ విధంగా వేసుకొని మరి ఇట్లా గాజు ఒకటి దానిపైన పేర్చుకొని ఈ విధంగా దాని మీద ఒకటి కింద నుంచి థ్రెడ్ తీసుకోవాలి. అది లేస్ అయినా తీసుకోవచ్చు, థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. లేదనుకో దారం వచ్చేసి తెల్ల దారం ఉంటుంది కదా, ఒక ఎక్కువ పొరలు వేసుకొని దానికి పసుపు పట్టించేసి ఆ దారం అయినా తీసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకోవచ్చు. మనకు మార్కెట్లో కానీ అమ్ముతా అన్నారు ఈ విహారాలు. మన చేత్తో మనకు వచ్చినప్పుడు 1-2 సార్లు, నేను ఫస్ట్ అల్లేటప్పుడు వచ్చి 4-5 సార్లు ట్రై చేసినాను, నాకైతే రాలేదు. మళ్ళీ బాగా వచ్చింది. నా చేత్తో అల్లుకొని అమ్మవారికి ఈ విధంగా చాలా ఈజీగా అల్లుకోవచ్చు. ఒక గాజు పైన ఒక గాజు పెట్టుకుంటే ఫస్ట్ గాజుకు వచ్చి 2 ముళ్ళు వేసుకునేది, ఒక గాజు పైన ఒక గాజు ఇట్లా నేను చూపిస్తాను చూడండి. అట్లా కింద నుంచి తీసుకున్న ఒక టైప్ వస్తుంది, పైన నుంచి తీసుకున్న ఒక టైప్ వస్తుంది, 2 విధాలుగాను వస్తుంది. కింద నుంచి గాజు పెట్టుకుంటా అయినా అల్లుకోవచ్చు, పైన నుంచి గాజు పెట్టుకుంటా అయినా అల్లుకోవచ్చు. మీకు ఏది అనుకూలమైతే. ఏమంటే థ్రెడ్ అనేది టైట్గా పట్టుకోవాలి. నాకు థ్రెడ్ పట్టుకునే కానీ నాకు చేతుల్లో అంత బలం లేదు, వాటికి కష్టపడి అల్లుకున్నాలే. మనకు కావాలనుకోండి ఎంత కష్టమైనా కానీ సాధిస్తాం కదా. ఈ విధంగా అల్లుకున్నాను, ఎందుకంటే నాకు చేతుల్లో అంత గట్టితనము లేదు, జారిపోతాయి. అయినా నిదానంగా అల్లుకొని లాస్ట్ కానీ ఫస్ట్ ఏ విధంగా గంట వేసుకుంటామో అదే విధంగా గంట వేసుకున్నామంటే గాజుల మాల తయారవుతుంది. ఈ విధంగా ఒక్కదాని మీద ఒకటి పేర్చుకుంటా నిదానంగా అల్లుకోండి, చాలా బాగా వస్తుంది. తులసి కోటకు వేసుకోవచ్చు, అమ్మవారికి వేసుకోవచ్చు, మళ్ళీ గడపకి వేసుకోవచ్చు, ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా అయిపోయింది. మరి వచ్చేసి మనము భోజనం చేసేప్పుడు నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తా మీకు. భోజనం చేసేటప్పుడు ఎప్పుడే కానీ ఫస్ట్ వచ్చేసేసి మనం కర్రీ కానీ పొడి కానీ కొంచెము ఏదన్నా అనలే, ఊరగాయ కానీ ఏదన్నా కానీ ఫస్ట్ వడ్డించుకొని రైస్ పెట్టుకోవాలా, అన్నం పెట్టుకోవాలంట. ఫస్టే అన్నం పెట్టుకున్నామంటేనా అది పితృపక్షాల్లో మనం పిండ ప్రదానం చేస్తారే ఆ విధంగా అవుతుందని పండితుల ద్వారా నేను విన్నాను. ఏదో నాకు తెలిసిండేది మీకు కానీ చెప్తాము. అందరికీ మనకు ఇది నాతో పాటు మీ అందరికీ కానీ ఉపయోగపడుతుంది అనేసి మీకు చెప్తాను. మన ఇంట్లో రసం ఉందనుకో, ఫస్ట్ రసం వడ్డించుకొని మళ్ళీ అన్నం పెట్టుకున్నాము, ఆ విధంగా చేసుకోవాలంట. చాలా మంచిది అని చెప్పినారు. చేతులు కానీ తట్టలో కడగకూడదు. మనం మరొక వీడియో